వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ? ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ సినీ అవార్డుల వేడుకకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గైర్హాజరు కావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సొంత శాఖకు సంబంధించిన మెగా ఈవెంట్, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న కోమటిరెడ్డి దూరంగా ఉండడం వెనుక కథ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలను ప్రకటించడం ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం. రవీంద్ర భారతిలో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం వేదికపై ఉండాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాత్రం కనిపించలేదు. నగరంలోనే అందుబాటులో ఉండి కూడా ఆయన రాకపోవడం వెనుక అలిగారా లేక సైట్ చేశారా అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణం ఆహ్వాన పత్రికలో తన పేరుకు తక్కిన ప్రాధాన్యత అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనను ముఖ్య అతిథిగా కాకుండా కేవలం ఒక అతిథిగా పరిగణించడం ఆయనకు నచ్చలేదని సమాచారం. తన శాఖకు సంబంధించిన వేడుకలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హవా ఎక్కువగా ఉండడం, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సైతం తనకంటే బట్టితోనే ఎక్కువ సంప్రదింపులు జరపడం కోమటిరెడ్డిని నొచ్చుకునేలా చేశాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సినిమాటోగ్రఫీ శాఖలో కోమటిరెడ్డి ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పెద్ద సినిమాల టికెట్ల ధరల పెంపులు, బెనిఫిట్ షోల అనుమతుల విషయంలో మంత్రి ప్రమేయం నామమాత్రంగా మారిందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఒకానొక సందర్భంలో నాకు తెలియకుండానే జీవోలు ఎలా వస్తున్నాయని మంత్రి స్వయంగా ప్రశ్నించడం ఆయన అసహనాన్ని బయటపెట్టింది. సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా పరిశ్రమ పెద్దలు మంత్రి దగ్గరికి కాకుండా నేరుగా సీఎంఓ లేదా డిప్యూటీ సీఎం వద్దకు వెళ్తుండడం ఆయనకు మింగుడు పట్టం లేదని టాక్. కేవలం సినిమాటోగ్రఫీ మాత్రమే కాదు, కోమటిరెడ్డి వద్ద ఉన్న మరో కీలక శాఖ R&B కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణకు ఆయనకు తలనొప్పిగా మారాయి. తన శాఖపై జరుగుతున్న ఈ దాడిని పార్టీలో కొందరు నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉందట. భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారట. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా సీఎం రేసులో ఉన్న వ్యక్తిగా కోమటిరెడ్డికి పేరుండేది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆయన ప్రాధాన్యతను పార్టీ కావాలని తగ్గిస్తుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి అజ్ఞానంలోకి వెళ్లడం రాజకీయంగా పెద్ద సంకేతాలనే ఇస్తుంది. మొత్తానికి గద్దర్ అవార్డుల వేడుకకు మంత్రి గైర్హాజరు కావడం అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాలకు, ఆధిపత్య పోరుకు నిదర్శనమని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.